స్టోరీ బోర్డ్. దేశమంతా కాషాయ జెండా రెపరెపలాడాలి అన్నది వాజ్పేయి కల. కాంగ్రెస్ ముక్త భారత్ ఇది మోడీ పంతం. ఈ రెండు త్వరలో నిజం అవ్వబోతున్నాయా అంటే అవుననేలా ఉన్నాయి పరిస్థితులు. ఒకప్పుడు దేశాన్ని ఏలిన కాంగ్రెస్ ఇప్పుడు ఉనికి కోసం పాకులాడే పరిస్థితి తలెత్తుతోంది. ఆఖరికి తన సొంత నియోజకవర్గంలో కూడా కనుమరుగైపోయే ప్రమాదం కనిపిస్తోంది. हम संख्या बल के सामने सर झुकाते हैं और आपको विश्वास दिलाते हैं कि जो कार्य हमने अपने हाथ में लिया है वो जब तक राष्ट्रीय उद्देश्य पूरा नहीं कर लेंगे तब तक विश्राम से नहीं बैठेंगे, तब तक आराम से नहीं बैठेंगे. अध्यक्ष महोदय, ఇది వాజ్పేయి కలలు కన్న కాషాయ భారతం. महात्मा गांधी ने चंपारण में अंग्रेज मुक्त हिंदुस्तान की बात कही थी. आज यहां से जुगल बनना चाहिए, गांधी मैदान से जुगल बजना चाहिए. कांग्रेस मुक्त भारत का सपना हिंदुस्तान साकार. ఇది నరేంద్ర మోడీ పంతం. కాంగ్రెస్ ముక్త భారత్ సాకారమవుతోందా? దేశంలో కాంగ్రెస్ తన ఉనికి కోల్పోతోందా? కాంగ్రెస్ పేరు చెప్పగానే అందరికీ ఠక్కున గుర్తొచ్చేది స్వాతంత్ర్య ఉద్యమం. స్వతంత్ర భారతావని చరిత్రలో సమ్మిళితమైపోయిన పార్టీ కాంగ్రెస్. తొలినాళ్లలో దేశవ్యాప్తంగా అధికారాన్ని తమ హస్తగతం చేసుకున్న పార్టీ. 130 ఏళ్ల కాంగ్రెస్ చరిత్రలో బహుశా ఇలాంటి దశ ఎప్పుడూ వచ్చుండకపోవచ్చు. ఒకప్పుడు ఆసేతు హిమాచలాన్ని ఏకఛత్రాధిపత్యంగా ఏలిన పార్టీ వరుసగా కేంద్రంలో రాష్ట్రంలో అధికారాన్ని దక్కించుకున్న పార్టీ ఇప్పుడు ఒక్కసారిగా పునాదులు కదిలే పరిస్థితికి వచ్చింది. కాంగ్రెస్ అధినేతగా నెహ్రూ ఉన్న సమయంలో కేంద్రంలో కానీ రాష్ట్రాల అసెంబ్లీలో కానీ ఆయనకు దాదాపుగా ఎదురేలేదని చెప్పాలి. అప్పటికి కమ్యూనిస్టులున్నా వాళ్ల ప్రభావం అంతంత మాత్రమే. అలా దశాబ్దాల పాటు భారత్ను ఏకఛత్రాధిపత్యంగా ఏలిన కాంగ్రెస్ కోటలు కాలక్రమంలో బీటలు వారుతూ వచ్చాయి. జనతా పార్టీ, భారతీయ జనతా పార్టీల రాకతో కాంగ్రెస్ ప్రాభవం తగ్గుతూ వచ్చింది. 1990లో కేంద్రం పీఠాన్ని వాజ్పేయి ప్రధానిగా అధిష్ఠించినప్పుడు దేశమంతా కాషాయ జెండా రెపరెపలాడాలంటూ ఆకాంక్షించారు. దానికి అప్పట్లో కాంగ్రెస్ అది అసాధ్యమంటూ విమర్శలు చేసింది. हर बात के लिए आपको कांग्रेस के पास दौड़ना पड़ेगा और जब आप उन पर निर्भर हो जाएंगे, अभी तो मैं नहीं जानता, पहले चर्चा हुई कि कुछ शर्तें लगाई जा रही, फिर चर्चा हुई कि कोऑर्डिनेटिंग कमेटी बनाना पड़ेगी. फ्लोर पर भी हम लोग कोऑर्डिनेशन करते हैं, उसके बिना तो सदन नहीं चलता. आप सारा देश चलाना चाहते हैं, बड़ी अच्छी बात है. हमारी शुभकामनाएं आपके साथ हैं. हम अपने देश की सेवा के कार्य में जुटे रहेंगे. हम संख्या बल के सामने सर झुकाते हैं और आपको विश्वास दिलाते हैं कि जो कार्य हमने अपने हाथ में लिया है वो जब तक राष्ट्रीय उद्देश्य पूरा नहीं कर लेंगे तब तक विश्राम से नहीं बैठेंगे, तब तक आराम से नहीं बैठेंगे. अध्यक्ष महोदय, మళ్లీ ఆ తర్వాత ఇప్పుడు అదే పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. నాడు వాజ్పేయి కాషాయ జెండా రెపరెపలాడాలని ఆకాంక్షిస్తే నేటి ప్రధాని నరేంద్ర మోడీ మాత్రం కాంగ్రెస్ ముక్త భారత్ నినాదంతో దూసుకెళ్తున్నారు. దేశ రాజకీయాలను కాంగ్రెస్ నుంచి విముక్తుల్ని చేయడమే తన లక్ష్యమంటూ నాడు సార్వత్రిక ఎన్నికల బరిలో దిగారు. గెలిచిన తర్వాత కూడా అదే లక్ష్యంతో దూసుకెళ్తున్నారు. भाइयों बहनों, मैं पूछना चाहता हूं, क्या ये विश्वासघात है? ये विश्वासघात है? ये विश्वासघात है? ये विश्वासघात करने वालों को सजा दोगे? ये विश्वासघात करने वालों को सजा दोगे? ये विश्वासघात वालों को उखाड़ के फेंक दोगे? चुन चुन के साफ कर दोगे? भाइयों बहनों, महात्मा गांधी ने चंपारण में अंग्रेज मुक्त हिंदुस्तान की बात कही थी. आज यहां से जुगल बनना चाहिए, गांधी मैदान से जुगल बजना चाहिए. कांग्रेस मुक्त भारत का सपना हिंदुस्तान साकार. 2014 సార్వత్రిక ఫలితాల తర్వాత కాంగ్రెస్ ముక్త భారత్ ను మోడీ సాధించగలడని నమ్మారు.
కానీ 2015, 2016 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమి పాలవ్వడంతో కాంగ్రెస్ ముక్త భారత్ సాకారం కాదని విమర్శలు చేశారు. ఇలా నిన్న మొన్నటి వరకు మోడీ వేడి తగ్గుతోందంటూ, మోడీ మ్యాజిక్ అయిపోయిందంటూ ఊదరగొట్టిన వాళ్లకు ఒక్క యూపీ గెలుపుతో సమాధానం చెప్పాడు మోడీ. ఉత్తరప్రదేశ్ చరిత్రలోనే లేనంత భారీ మెజారిటీతో ఏకంగా 325 స్థానాల్లో గెలిచి దట్ ఈజ్ మోడీ అనిపించేశాడు. ఉత్తరప్రదేశ్ పీఠం ఎవరి చేతిలో ఉంటే కేంద్ర రాజకీయాలు వారి చేతిలో ఉన్నట్లే అన్నది దశాబ్దాలుగా రాజకీయాలు చెబుతున్న వాస్తవం. సార్వత్రిక ఎన్నికల్లో చరిత్రలో లేనంత కనిష్ట స్థానాల్లో నెగ్గి కనీసం ప్రతిపక్ష హోదాకి కూడా బలం చాలలేని దుస్థితికి చేరిన కాంగ్రెస్ బీహార్ విజయం తర్వాత కాస్తంత పుంజుకున్నట్లే కనిపించింది. ఇకపైన పొత్తుల కత్తులు దూసి సంకీర్ణ మాయలు చేసి నిలదొక్కుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేసింది. అందులో భాగంగానే చివరి క్షణంలో యూపీలో అఖిలేష్ తో పొత్తు పెట్టుకుంది. వాస్తవానికి ఈ ఎన్నికలు కాంగ్రెస్ పునరుజ్జీవానికి అత్యంత కీలకంగా మారాయి. ఈ ఎన్నికల్లో యూపీలో 105 స్థానాల్లో బరిలోకి దిగిన కాంగ్రెస్ పార్టీ కనీసం డబుల్ డిజిట్ దరిదాపుల్లోకి కూడా చేరుకోలేకపోయింది. కేవలం 7 స్థానాల్లోనే కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. అందులో కొన్ని స్థానాల్లో బీజేపీ పొత్తు పార్టీలే నిలబడ్డాయి తప్ప కాషాయ దళ సభ్యులు నిలబడకపోవడం వల్లే కాంగ్రెస్ వాటిలో గెలిచిందన్న అపప్రథ కూడా మూటగట్టుకున్నారు. ఎక్కడి వరకు ఎందుకు, కాంగ్రెస్ పార్టీ సొంత పార్లమెంటరీ నియోజకవర్గం రాయ్బరేలీలో కూడా కాషాయ జెండా రెపరెపలాడింది. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ మ్యాజిక్ ఫిగర్ కి దగ్గరగా సీటు దక్కించుకుని అధికారంలోకి వచ్చినా కాంగ్రెస్ భవిష్యత్తు మీద నీలి నీడలు కమ్ముకుని ఉండేవి కావు. కానీ యూపీలో 325 స్థానాల్లో విజయ దుందుబి మోగించిన బీజేపీ ముందు ముందు కూడా ఇదే ప్రభావాన్ని ప్రదర్శిస్తే కాంగ్రెస్ కనుమరుగైపోవడం ఖాయమన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఒక్క యూపీలోనే కాదు, సమీప భవిష్యత్తులో అన్ని రాష్ట్రాలను కూడా కమలనాథులు కబళించుకుంటూ వెళ్తే కాంగ్రెస్ పార్టీ చివరికి బలహీనమైన రాజకీయ శక్తిగా మిగిలిపోయే ప్రమాదం లేకపోలేదు. 2019కైనా కాంగ్రెస్ పుంజుకోగలదా? బ్రేక్